ప్రైగిలా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమి బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడైన గాక. యేసయ్య ప్రేమ సహవాసముతో ఉంటున్నారని, ఆయన నామములు ఎరిగినట్లు కొనసాగిస్తారని విశ్వాసిస్తూ ప్రార్థిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం గెలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఈ వాక్యము ప్రభా ధ్యానిస్తుంట ప్రభా మీరు నాతో మాట్లాడండి. అనేక బిడ్డలని రక్షించండి. సహాయములు, ఆస్తులు, దీవులు, ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి భాషలను నిరూపించే గుణపాఠం మాకు దయచేయండి ప్రభా. మీరు మాట్లాడుతుండక ప్రభా అనేక బిడ్డలకు రక్షించి నీ ఆస్తులు దయచేయమని ఏషనమడుతున్నాం తండ్రి. ఆమె ప్రయోజనండి. అందరి కొందనాలు. మరి ఈ రోజు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి యేసుక్రీస్తు సిలువలో పలికిన మాటలు 7 మాటలు. ఈ 7 మాటలు మొదటి మాట నీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక్కో మాట చెప్పాలి ఆశపడుతున్నాను. మరి ఈరోజు మొదటి మాటలను వస్తున్నానండి. ఈ మొదటి మాటలను యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు అక్కడ పలికిన మొదటి మాట యోహాను 19:25 చూడండి. ఆయన తల్లి సహోదరుని క్లోప, భార్య అయిన మరియు మగధేయుని మరియా యేసు సిలువ వద్ద నిలుచుండెను. యేసు దగ్గర ఉండి అక్కడ యేసు తన తల్లిని ప్రేమించిన శిశువుని దగ్గర చూసి నిల్చుండగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నీకు అప్పగిస్తున్నా. నీ తల్లి అని ఆ గడియ నుండి ఆ శిశువుని ఆమె తన ఇంటి చేర్చుకును. తల్లిని చూసి అప్పుడు శిశువు యోహాను అప్పుడు ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ తల్లి. ఈ రోజుల్లో తల్లి తండ్రిని ప్రేమించాలి. అమ్మా ఇదిగో నీ కుమారుడు. సమస్య ఉంది, ఆ సమస్యకి తెలుసుకోలేకపోతున్నాడు అని ఎవరైనా మనం ఎక్కడన్నా జాబ్ చేస్తే అది చెప్తారు, ఇదిగో నీ కుమారుడు సర్ది చెప్పమ్మా. కానీ యేసుక్రీస్తు అలా లేదు. ఎందుకంటే తండ్రి ప్రకారం ఆజ్ఞ ప్రకారముగా ఈ లోక పాపములను ఒక గొర్రె పిల్లగా వచ్చి పాపాత్ములు క్షమించడానికి తన భారం భుజం మీద వేసుకున్నాడు. శిలువుగా ప్రాణం పోసాడు, త్యాగం చేసి నీ కొరకు నా కొరకు ఒక బిచ్చండి. ఈరోజు ఎవరు ఇస్తున్నారండి? సాక్షాత్ దేవుడే మనకు ప్రాణం త్యాగం చేశాడంటే అలాంటి ధన్యత ఈ లోకములు మనకి ఎలా ఉందండి? అమ్మా నువ్వు ధన్యత, తల్లి నువ్వు ధన్యత. ఇదిగో నీ కుమారుడు నీతిపరుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, సాక్షాత్తు అని ఈ రోజుల్లో 10 మంది చెప్పే తల్లి ప్రేమ ఏంటో ఈ లోకములు అందరికి తెలియాలి. లోకములు ఈరోజు తల్లిని గర్వించే కొడుకులు ఉన్నారు, తల్లిని ప్రేమించే కొడుకులు ఉన్నారు, అలాగే కొడుకుల్ని ప్రేమించే తల్లులు ఉన్నారు, కొడుకులు స్థాయిని తీసుకునే తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఎందుకనక ఆనాడు యేసుక్రీస్తు దోతల భద్రపరిచి నీకు గర్భవతిని దర్శించదును. ఎందుకని? లోక పాపములు క్షమించడానికి లోకరక్షకుడు ఈయన యేసు అని పేరు పెట్టవాలను అని బైబిల్ కూడా ఉంది. ఆ యేసే ఈ రోజు సాక్షాత్తుగా నిన్ను పక్కించాడు. ఈ మొదటి మాటలను అమ్మా ఇదిగో నీ కుమారుడు, తల్లి అమ్మా ఇదిగో నీ తల్లి. మరి ఎంత మాట అండి! ఈ రోజుల్లో మొదటగా నేర్పించేది అమ్మ పిలికి ఎంత అమృతం, అమ్మని పిలుపుకి అమృతమైన ప్రేమ. ఈ ప్రేమ నడిపించేది ప్రేమ, నిన్ను బాధపెట్టి ప్రేమ కాదు, నిన్ను సాక్షాత్తుకు ఒక తల్లి ప్రేమ చూపించేది. అదే మాట కన్నడు శిశువు అంత ప్రేమించాడు. మరి కుమారుడిగా అంగీకరించాడు. దేవుడి ప్రకారం లెక్క ఉంది. ఆ గడి రాక మునిపే దేవుడికి అప్పచెప్పాలి. ప్రియమిత్రుడా, ఆ గడియ నుండి ఆ శిశువుడు ఆమెను తన ఇంటి చేర్చుకున్నాను. శిశువుడు ఏమండి?
యాహాను చేర్చుకున్నాడు. మనము కూడా తల్లి ప్రేమను చేర్చుకోవాలి, తల్లి ప్రేమ ఇచ్చాలి. బిడ్డలారా, సహోదరులారా, ఈ బైబిల్లోనూ మొదటి మాట మరి మాట ఉంది. కొన్ని విషయాల్లోనూ తల్లి ప్రేమ నేర్పించే యేసయ్య అలా ప్రేమించాడు. మనము కూడా బిడ్డలుగా తల్లి ప్రేమను ప్రేమించాలి. నీ కోసం నా కోసం ప్రాణం త్యాగం చేశారంటే ఓ కొడుకుగా మనము కూడా ప్రాణం త్యాగం చేసి ఒక తల్లిని రుణం తీసుకోవాలి, తల్లి ప్రేమ తీసుకోవాలి. ఈ విషయం తెలుసుకోవాలి, సత్యమైన మాటలు తెలుసుకోవాలని ఆ సాక్షాత్ ప్రభు పేరట మీకు అందరికీ మనవి చేస్తూ మనసారా వందన తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులు దీవించండి. నీ ఆస్తులు, దీవుళ్ళు, మహిమలు గణపరిచిన ప్రభా, గొప్ప కార్యము తెచ్చిన ప్రభా, ఈ శ్వాస మార్గంలో నడిపించే గొప్ప లక్ష్యాలు దయచేయండి నాయనా. నీకు వందనాలు తండ్రి. నువ్వు చేసే పని విషయాలు ప్రభా, మేము చేసే విధానాలు బట్టి అయ్యా క్షేమంగా కనికరమంగా అనేక బిడ్డలకు రక్షించండి, కాపుదల భద్రత ఉంచండి ప్రభా. ఏ తల్లిని ప్రభా తన కొడుకుని ప్రేమిస్తుందో నాయన, ఈ వాక్యం ప్రకారంగా కుమారుడికి అంగీకరించి తన ప్రాణ త్యాగం చేసే తండ్రి నాయన. అయ్యా యేసయ్యా, అయ్యా తల్లి ప్రేమ అర్థం చేసినట్లుగా ఈ వాక్యం అనేక బిడ్డలు రక్షించి కాపుదల భద్రత ఉంచు. సాక్షాత్ ప్రేమ సహాయమిని ఆశలు తండ్రి ప్రేమ గణపరిచినట్లుగా నిలబడేని సహాయశ్వ దయచేయండి ప్రభా. క్రీస్తు పరిశుద్ధాత్మ వ్యక్తులు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడు గాక. ఆమేన్.